చూడండి నా సహోదరులారా, ఈ రాత్రి కాల సమయంలో మీకు నేను ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. స్తోత్రం. థ్యాంక్ యూ. 16 వచనం నుండి మన కొద్ది నిమిషం చదువుకుందానా. 16 వచనం. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 verse 16. 6:16 నుండి. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహపు గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని. ఎవరండి? నీ దేవుడే రక్షించునని దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసిరి. అవును. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమోనని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి. అంతటా రాజు తన నగరునికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, రాత్రికాల సమయంలో చాలా ప్రాముఖ్యమైన విషయం మీకు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే సూటిగా మాట్లాడబోతున్నారు. ఏమండి, ఇక్కడ దానియేలు అని ఒక భక్తుడు ఉంటారు. కేవలం రోజుకు 3 సార్లు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేసినందుకు గాను, ఆయన రాజు సముఖంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నందుకు గాను, ఆయన ద్వారా రాజుకు మేలు చేకూర్చినందుకు గాను, ఆయన ద్వారా అక్కడ సస్యశ్యామలంగా ప్రపంచం అక్కడ యొక్క సొసైటీ ఉన్నందుకు గాను ఆయన మీద కొంతమంది పక్క వాళ్ళు ఆయన మీద పగపడ్డారు, అసూయపడ్డారు. అప్పుడు దానియేలు ఏమాత్రము భయపడలేదు. దానియేలు గురించి మనం ముందుగా ఇంకా మనం చూస్తే, దానియేలట శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఏం బుద్ధి నాన్న? హల్లెలూయా. ఏం బుద్ధి అండి? శ్రేష్టమైన క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. ప్రతి దినము 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఇలాంటి ప్రార్థన, ఇలాంటి బుద్ధి, తనకు తాను తగ్గించుకొని తనకిచ్చిన ఒక పొజిషన్ ఏదైతే ఉందో, రాజు దగ్గర మంత్రిగా అడ్వైజర్గా ఉండి సలహాలు ఇచ్చుకుంటూ కూడా, తన పని తాను చేసుకుంటూ కూడా, చాలా బిజీ స్కెడ్యూల్లో ఉండి కూడా ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము కూడా 3 సార్లు ప్రార్థనలో గడిపేవారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మనకి ఏ పని ఉండదు. చాలా మంది లేడీస్కి ఇళ్లలో కొంతమందికి, కానీ ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? ఏమండి, చేయగలరా 3 సార్లు? ఏదో ఖాళీగా ఉంటారు, 2 నిమిషాలు యేసయ్యా నీకు వందనాలు అంటారా? మధ్యాహ్నం చేయరు, మర్చిపోతారు, ఏముందిలే సాయంత్రం చేద్దామంటారు. 3 సార్లు భోజనం చేస్తాం, కానీ 3 సార్లు ప్రార్థించేవాడుక నా ప్రభు ఈ రాత్రి సార్వత్రిక సంఘానికి అనుగ్రహించునుగాక. ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దానియేలు గురించి మాట్లాడుతున్నారు. ఇంత చక్కటి క్వాలిటీస్ కలిగిన దానియేలు ఆ దేశంలో ఉండి ఒక నమ్మదగిన వ్యక్తిగా ఒక అన్య రాజు దగ్గర పని చేస్తున్నప్పుడు కొంతమంది దొండగులు, కొంతమంది అసూయపరులు, కొంతమంది సహించలేని వాళ్ళు, ఇదిగో ఈ దానియేలు కనుక లేకుండా పూర్తి కంప్లీట్గా అతను తీసి పడేస్తే ఈ రాజ్యంలో రాజు మన మాట వింటాడు, మనం ఏదంటే అది వేదం జరుగుతుంది. ఈ దానియేలు ఉన్నంతసేపు ఏది కూడా మనకు అనుకూలంగా జరుగుతుంది. ఒక పన్నాగం పన్ని ఒక శాస్త్రం తీసుకొచ్చారు, ఒక చట్టం తీసుకొచ్చారు. రాజా 30 days, ఒక 1 రోజుల వరకు రాజు బాగా ఆహ్లాదకరంగా సంతోషంగా బాగా తిని డ్రింక్ చేసి ఉన్న సమయంలోకి వెళ్ళి ఒక 50 మంది ఆ కింద ఉన్న పని వాళ్ళందరూ, రాజా మీకు నమస్కారం అని కాళ్ళు పట్టుకొని దండం పెట్టి నమస్కారం చెప్తారు. నైనా నమస్కారం. మీలాంటి వాళ్ళు లేరు ఈ దేశంలో, అసలు మీలాంటి పరిపాలన లేదు, నీలాంటి గొప్పవాడు లేడు, నీ అంత మంచి బుద్ధి కలిగిన వాడు లేడని ఆయన పొగడ్తోలు ముంచెత్తారు. ఎత్తి, అయ్యా మాకు ఒక చిన్న డౌటు, మేము ఈరోజు మంచిగా ఉన్నామంటే కారణం మీరే, కాబట్టి మా మనసులో ఉన్న మాట మీకు తెలియపరుస్తున్నామని సరదాగా వచ్చేవాళ్ళు, చెప్పండి, కమాన్ టెల్ మీ, స్పీక్ అవుట్ అంటాడు. ఆయన మాట్లాడండి అంటాడు. మీకు ఏం కావాలో చెప్పండి అంటాడు ఆనందంలో మునిగిపోయి. ఏమి లేదు నాన్న, మీరు మాకు రాజు, మీరు మాకు దేవుడు, అసలు మీరు తప్ప మరొకరు భూమి మీద మాకు ఇంకొకరు ఊహించుకోలేమని ఆయనకి చెప్పినప్పుడు అంతే కదా అంటాడు. అయితే ఒక పని చేద్దాం, మనం ఒక పని చేద్దాం, ఒక 1 రోజుల వరకు ఎవ్వరు ఏ దేవుణ్ణి పూజించకుండా రాజుగారిని మాత్రమే ప్రార్థించాలి. మిమ్మల్ని కాకుండా ఏ ఇతర వ్యక్తులకు ఈ యొక్క దేశంలో ఎవరికి ఎక్కడ ఏది నమస్కారం చేసినా
ఆ వ్యక్తిని తీసుకొచ్చి మనం సింహాల బోన్లేసి బంధించేసేద్దామని ఒక శాసనం తెచ్చారు. దాందే ఉంది అంతే కదా అని రాజముద్రతో శాసనం కన్ఫర్మేషన్ చేశాడు. అప్పుడు వీళ్ళ కుట్రంతా కూడా దానియేలు మీదనే సంగతి రాజు కూడా గ్రహించలేకపోయాడు, ఆలోచన చేయలేకపోయాడు. రాజు హైందవుడైనప్పటికీ, రాజు అన్యుడైనప్పటికీ ఈ యొక్క శ్రేష్టమైన మనసు కలిగి ఒక గుడ్ అడ్వైజర్గా, ఒక మంచి సలహాదారుడుగా ఎప్పటికప్పుడు దేశంలో ఏం కావాలి, ఏ అవసరం ఉంది, నష్టము రాకుండా, కీడు రాకుండా, యుద్ధములు రాకుండా, ఎక్కడి నుంచి ఏ ఇబ్బంది రాకుండా అన్ని రకాల మంచి వ్యవహార శైలిగా మరి ప్రవర్తిస్తున్న ఈ దానియేలు మీద ఎంతో మమకారం ఉండేది. ఇప్పుడు తీరా చూస్తే ఒకరోజు సాయంత్రం పూట ఆయన డ్యూటీ ముగించుకొని మధ్యాహ్నం వెళ్ళారు. వాళ్ళ సాయంత్రం వెళ్ళి తన గదిలో యెరూషలేము వైపు కిటికీలు తెరిచి 2 చేతులు పైకెత్తి ప్రభుకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు వీళ్ళు కిటికీల నుంచి చూస్తారు. రాజా, ఇదిగో మేము చెప్పాం కదా, ఇది ముమ్మాటికి నిజం, మాకు మేము సహించలేకపోతున్నాం, మేము తట్టుకోలేకపోతున్నాం. ఇదిగో నువ్వే కదా మా దేవుడు, మా ప్రభుడువు. మరి ఈ దానియేలు ఏంటి నాయన, నీ దగ్గర ఉండే వ్యక్తి వెళ్ళి ఆ యొక్క మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు, తనకు అది మాకు ఇష్టముగా లేదు, అది మేము సహించలేకపోతున్నామని రాజు దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. రాజు ఆ వర్తమానం విని ఈయనట్టుగా ఉన్నాడు. అయినా రాజును ఫోర్స్ చేశారు, బలవంతం చేశారు. అయ్యా ఇదిగో మేము ఒకసారి కాదు 3 సార్లు చూసాం, ఆయన ఎప్పుడు చూడు ఇదిగో ఇదే భక్తిలో ప్రార్థనలో ఉంటున్నాడు, మిమ్మల్ని ఏమాత్రం కూడా లెక్క చేయట్లేడు, ఇది రాజుకు ఇన్సల్ట్ అన్నట్టుగా ఆయనకు వాళ్ళు కావాలని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇదిగో ఏదైతే మనం ఆర్డర్ పాస్ చేసామో ఆ ఆర్డర్ ప్రకారం ఆ దానియేలుని తీసుకొచ్చి సింహాల గుహలో వేయాలని చెప్తాడు. చెప్పినప్పుడు ఈ వార్త పలానా రోజు ఆ రాజుగారు తప్ప ఏ వ్యక్తిని పూజించినా, ఎవరు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా, ఎవరికి నమస్కరించినా ఇది తీసుకెళ్లి సింహాల బోన్లో ఆ వ్యక్తిని వెయ్యాలని ఒక ఆర్డర్ పాస్ అయిందని దానియేలుకి తెలిసిపోయింది. అయినప్పటికీ యథా ప్రకారంగా డోంట్ కేర్, మనలో లెగ్స్ ఇన్ ద మార్నింగ్ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు. రాత్రి ప్రార్థన, పగలు ప్రార్థన, ఎన్ని ప్రార్థనలు చేసినా సరే ఒకరోజు తీసుకొని వచ్చేసి ఏం చేశారు వాళ్ళు, ఇదిగో రాజుకు వ్యతిరేక్తుడుగానే ఉన్నావు కాబట్టి నిన్ను తీసుకెళ్ళి సింహాల బోన్లో వేయాలని ఆ యొక్క రాజు పర్మిషన్తో పాటు తీసుకొచ్చి ఒక సింహాల గుహలో వేసేశారు. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద రాయి పెట్టారు, డోర్ వేశారు, లాక్ చేశారు, అక్కడ పని వాళ్ళని కూడా పెట్టారు. హల్లెలూయా. ఎప్పుడైతే రాజు దగ్గర నమ్మకంగా, రాజు దగ్గర యథార్థంగా, ఒక శ్రేష్టమైన మనసు గలవాడు రాజుకు కుడుపుజమ్ముగా నిలబడి ఉన్న వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా నిరపరాధిని చంపడానికి నేను పూనుకున్నాను, ఇది ఎంత పాపమని రాజు గుండెలు పగిలిపోయినాయి. ఆ రాత్రి వేళ ఆ యొక్క సింహాల బోన్లోకి వెళ్ళిపోయాడు దానియేలు. తాళం వేసేశారు, ఆ డోర్ క్లోజ్ చేశారు, మనుషులందరూ సంతోషంగా పండుగలు చేసుకుంటున్నారు. కానీ ఇదిగో చూడండి, రాజు ఒక మాట అంటాడు వెళ్ళేటప్పుడు, నీవు అనుదినము తప్పక సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పని. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం మరొకసారి. హల్లెలూయా. రాజు ఒక అన్యుడండి, సింహాల బోన్లో వేయడానికి తీసుకెళ్తా ఉన్నా ఈ మనస్సు ఆగక, అయ్యా నువ్వు అనుదినము ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ దేవుడు నిన్ను తప్పకుండా కాపాడుతున్న ఒక మాట చెప్పారు. అప్పుడు హల్లెలూయా 17 చదవన్నాను. 17 వారు రాయి తీసుకొచ్చి ఆ గోద్వారమును వేసి దాని మూసిరి. దానియేలు గూర్చి రాజు యొక్క తీర్మానము, ఒకవేళ తీర్మానము మారునేమో అని మారిపోతేమోనని ఆలోచన చేసి రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. ఆ ముద్రను కూడా వేసి దాన్ని ముద్రించి ఆ డోర్ క్లోజ్ చేశారు, ఆ రాయిని. నెక్స్ట్ వన్. అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంత ఉపవాసం ఉండి, అవును, నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అవును, అతనికి నిద్ర పట్టలేకపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి ఆ రాజు? అన్యుడు బ్రదర్, అన్యుడు ఉపవసించాడండి. రాజు అంటే రాత్రిపూట వాళ్ళకు చాలా డ్యాన్సులు ఉంటాయి, రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి, రకరకాల మైండ్కు పీస్ ఇచ్చే రకాల మంచి మంచి ఫుడ్స్ ఉంటాయి, డ్రింక్స్ ఎన్నో ఉంటాయి. కానీ ఆ రాత్రంతా రాజు ఏం చేశాడు? డ్యాన్సులు లేవు, నాట్యాలు లేవు, వాద్యాలు లేవు, డ్రింక్ లేదు, అసలు నో ఫుడ్, నో వాటర్. ఆ రాత్రంతా ఏం చేశాడట ఆయన? ఏం చేశాడన్న? ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా. ఉపవాసం ఉన్నాడు రాజు, భోజనం కూడా చెయ్యలేదు. ఒక అన్య రాజు రాత్రి అంతా కూడా ఉపవాసం ఉండి, నెక్స్ట్ చదురా,
తెల్లవారుజామున రాజు రాత్రి నిద్ర పట్టలేదట ఆయనకి. ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు తెల్లారిపోద్దా, నేను ఎప్పుడు వెళ్ళినా ప్రియమైన నా కుమారుడు దానియేలు చూడాలని ఒక ఆశతో ఆ యొక్క రాజుగారు ఒక గట్టి స్థిర నమ్మకముతో ఆయన ఎదురు చూస్తున్నాడు. నెక్స్ట్ లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. ఒక్క నిమిషం వినండి. ఏమండి, రాత్రి ఎక్కడేశారు ఈయనని మీరు చెప్పండి, ఎక్కడేశారు? మరి పొద్దున్నే ఏముందని వెళ్ళాడు రాజుగారు? రాజు ఏమన్నా క్రైస్తవుడా? రాజు ఏమన్నా పరిశుద్ధాత్మ పొందకుండా? రాజు ఏమన్నా మీకు ఉపవాసం ఉన్నాడా? రాజు ఏమన్నా సండే సర్వీస్కి వస్తున్నాడా? చెప్పరి. రాజు ఒక అన్యుడు. రాజు ఉపవాసం ఉన్నాడు. రాజు రాత్రి నిద్రపోలేదు. రాజు రాత్రి అన్నపానములు మానేశాడు. కానీ రాజుకు ఒక దృఢ నమ్మకం ఉంది. హల్లెలూయా. ఒక నమ్మకం ఉంది. హల్లెలూయా. నీవు తప్పక అనుదినము సేవిస్తున్న నీ దేవుడు నిశ్చయముగా నిన్ను రక్షిస్తాడు. కాబట్టి ఆ దేవుడు దానియేలు రక్షించే ఉంటాడని తెల్లవారక ముందే, రాత్రంతా నిద్రపోలేదండి, తెల్లవారక ముందే పరుగులు ఎత్తుకుంటూ రాజు బయలుదేరాడా. నెక్స్ట్ అతడు గుహ దగ్గరకు రాగానే, ఎక్కడికి వచ్చాడండి అతను? ఏ గుహలోనైతే దానియేలుని వేశారో ఆ గుహ దగ్గరకు వచ్చేసరికి రాజు హృదయం అంతా కూడా కనికరముతో నిండిపోయింది, జాలితో నిండిపోయింది, ఓ దుఃఖముతో నిండిపోయింది, పశ్చాత్తాపముతో నిండిపోయింది. ఏడుస్తున్నాడు. అయ్యో, నా సేవకుడు నా ప్రక్కన ఉండేవాడు, నాకు రైట్ హ్యాండ్ గా ఉండేవాడు, నాకు గుడ్ అడ్వైజరు, ఒక గొప్ప దేవుని నమ్ముకున్నవాడు అసలు ఉన్నాడా లేదా? అయినప్పటికీ ఉన్నాడా లేదా అని దుఃఖ స్వరముతో, నెక్స్ట్ దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలననేనా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? సంఘ పెద్ద గారు, ఇర్మియా గారు, ఎవరు మన దేవుడు? జీవముగలిన దేవుడు. మన దేవుడు ఎవరు బ్రదర్? జీవముగల దేవుని కుమారుడు మీరు, జీవముగల దేవుని కుమారులు మీరు. ఈ రాత్రి వేళ జీవము లేని బొమ్మ కాదు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన కార్యాలు చేసే దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు. ఈ రాత్రి కనుక నువ్వు నమ్మగలిగితే, నీ ప్రభు కనుక నువ్వు దగ్గరికి రాగలిగితే ఆయన నీ కొరకు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. సిస్టర్ పాట పాడారు కదా, ఏదైనా కథ మొత్తం ఈ చరిత్రను మార్చే దేవుడు నా దేవుడు, నీ జీవితాన్ని మార్చే దేవుడు నా దేవుడు. కాబట్టి ఆయన అంటాడు, ఆ యొక్క గుహ దగ్గరికి ఒంటరిగా వస్తాడు రాజు. వచ్చి దుఃఖ స్వరముతో ఒక మాట అంటాడు. ఏమంటాడండి? జీవముగల దేవుని సేవకుడు అయిన దానియేలు, జీవముగల దేవుని సేవకురాలమైన తబిత, జీవముగల దేవునికి ఆ సేవకురాలైన రూతు, మేరీ అండ్ సో అండ్ సో, జీవముగల దేవుని కుమారుడైన యెర్మీయా అండ్ డానియల్ సో అండ్ సో. ఇదిగో నీ ప్రభు నీతో ఉన్నాడు. ఒకవేళ మీరు కూడా ఈ రాత్రి వేళ అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, అటువంటి సమస్యలు, అటువంటి చెప్పుకోలేని ఇబ్బందులు, ఒకవేళ నీతిగా, ఒకవేళ యథార్థంగా, ఒకవేళ నిజాయితీగా నిలబడి ప్రజల్లో ఉంటున్నప్పుడు, ఉద్యోగంలో ఉంటున్నప్పుడు, వ్యాపారంలో ఉంటున్నప్పుడు, లోకంలో మీరు ఉంటున్నప్పుడు, సహోదరుడా, మీకు కూడా ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ సరే నువ్వు మామూలు వ్యక్తిని, ఒక ఎక్స్ట్రార్డినరీ పర్సన్. హల్లెలూయా. ఎవరన్నా నువ్వు? ఒక సాధారణ వ్యక్తి. కాబట్టి ఎప్పుడు మన నీతిని మనం చంపుకోకూడదు బ్రదర్. ఎప్పుడు మనం నిజాయితీగానే ఉండాలి. మనకి ఏమీ కలగదు, మన పక్షాన ఒక ఆయన ఉన్నాడు. మనం ఏంటో ప్రజలు చూస్తే అనుకుంటారు, ఏంటి ఈ రాజుకు ఈ దానియేలుకు బాగా కనెక్షన్ కదా, ఏదో రకంగా రికమెండ్ చేస్తే రాజు పర్మిషన్ ఇచ్చేవాడుగా, రాజుని బతిలాడుకో అక్కర్లా. యథాప్రకారంగా దానియేలు ఈరోజు సాయంకాలం నిన్ను తీసుకెళ్ళి సింహాల గుహలో వేస్తారు. నీకు చింత లేదా? నీకు బాధ లేదా? నువ్వు మనిషివేనా? నీకు బుర్రుందా? నీకు మేడా? నీకు పిచ్చా? ఎంతమంది అని ఉంటారు. అయినా డోంట్ కేర్. నా దేవుడు సజీవుడు, నా దేవుడు శక్తిమంతుడు, నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు అని ఒక గొప్ప నమ్మకంతో యథాప్రకారముగా యాజ్ ఇట్ ఈజ్గా ఆయన పని ఆయన చేసుకున్నారు. ఎప్పుడైతే సింహాల బోర్లు వేశారో ఆ రాత్రికాల సమయంలో రాజు వెళ్ళంటాడు, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు ఒక మాట అంటాడు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతను అడిగిన. హల్లెలూయా. ఎవరు అడిగారు ఈ మాట? సంఘ పెద్ద గారు అడిగారా? పాస్టర్ గారు వచ్చి అడిగారా? అంధుడైన రాజు, అయ్యో నీ దేవుడు జీవము కలిగిన వాడు, నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తావే, నిన్ను రక్షించగలిగిన అని ఒక మాట దుఃఖ
దుఃఖ స్వరముతో ఆ గుహ బయట నిలబడి ఏడుస్తూ అంటున్నప్పుడు నెక్స్ట్ వన్ చదువురా 21. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని. గట్టిగా చప్పట్లు కొడతా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడ్డాను. ఆ గుహలో నుంచి ఒక మాట అంటే రాజు చిరకాలము జీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. అంటే రాజు 100 సంవత్సరాలు బ్రతుకునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించను. గట్టిగా చప్పట్లు కొడతా. హల్లెలూయా. ఈ రాత్రి మనం కూడా 40 దినాలు ఉపవాసం ఉండి ఏ మేరకు విశ్వాసములు ఉంటున్నా, నీ ముందు కూడా ఇటువంటి కఠినమైన శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కంప్లైంట్స్ వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి. అయినప్పటికీ నీ దేవుని దృష్టికి నువ్వు ఎట్లా ఉండాలా? ఎట్లా ఉండాలా? ఎట్లా ఉండాలా? మధ్యాహ్నం చెప్పాను, ఎట్లా ఉండాలా? నా దేవుని దృష్టికి నేను నిర్దోషంగా ఉన్నాను కనుక నా దేవుడు ఏం చేశాడట? ఆయన ఏం చేశాడు? నోరులో వాయించాడు. ఒక భక్తుడు అంటాడు 6 సింహాలు గుహలో ఉన్నాయట. ఎన్నండి? 6. ఏమండి? కోళ్ళు ఉంటాయి. కోళ్ళ దగ్గరికి మనం వెళ్తే ఏం చేస్తాయి? మీకు లేవా కోళ్ళు? లేవు? మీ ఊళ్ళో లేవా? ఉంటాయా కోళ్ళు? అటు ఇటు పారిపోతాయి. అదే కోళ్ళు 10 కోళ్ళలో ఒక కోడిని పడేస్తే ఎట్లుంటుంది? ఏం చెప్పండి బ్రదర్, తెలుగేగా. ఏమైంది? ఏమీ అనవు, చక్కగా క్రౌడ్లో కలిసిపోతుంది. అది కూడా అవునా? అవునా కాదా? ఇప్పుడు 4 కుక్కలు ఉన్నాయి. కుక్క కలిస్తే కామ్గా ఉంటుంది. అదే మనం పోయి ఆ మధ్య నిలబడితే ఏమంటాయి కదా? ఇప్పుడు 6 సింహాల మధ్యలో ఈ యొక్క దానియేలు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో 7వ సింహంగా యేసు నామములో మారిపోయాడట. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 7వ సింహంగా నా దేవుడు మార్చాడు. ఎట్లా మార్చాడండి? ఇప్పుడు సింహాన్ని ఏమని అంటాయా? ఇప్పుడు సింహం పక్కన ఏం తింటాదండి? ఇప్పుడు ఈ సింహం మోకరించింది ఆ గుహలో, కాబట్టి సింహాలన్నీ కూడా మోకరించినాయి. సహోదరి సహోదరుడా, ఎందుకు అప్పుడు ఆ మాట విని రాజు ఇందుకు వచ్చి అతి సంతోషభరితుడై దానియేలు గుహలో నుంచి పైకి తీయమని బంట్రవతలకు ఆజ్ఞగా వాళ్ళు బయటకు తీశారు. హల్లెలూయా. ఎందుకు దానియేలు బ్రతికించబడ్డాడు? ఎందుకు దానియేలు ఇవాళ సువర్ణ అక్షరాలతో ఇదిగో జీవముగల దేవుని కుమారుడైన దానియేలును ఒక అన్య రాజుతో పిలిపించుకున్నాడు? వాట్ ఈస్ ద రీజన్? ఈ రాత్రి కారణం ఏంటంటే అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి బ్రదర్. హల్లెలూయా. 23 ఆఖరి వచనం. టైం లేదు, చాలా తక్కువ చెప్పాడు బాబు. అతడు తన దేవుని దృష్టికట ఏంటంటే దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. భక్తి. ఈ రాత్రి నీకు ధనములో పేదవాడిగా ఉండొచ్చు, డబ్బులో పేదవాడిగా ఉండొచ్చు, గృహములో పేదవాడిగా ఉండొచ్చు, మరొక ఆర్థికంగా పేదవాడిగా ఉండొచ్చు, కానీ ప్రార్థనలో పేదవాడిగా ఉండటానికి వీలేదు బ్రదర్. ప్రార్థనలో నువ్వు రిచ్ పర్సన్గా ఉండాలి, ప్రార్థనలో ధనవంతుడిగా ఉండాలి, ప్రార్థనలో ధనవంతురాలుగా మార్చాలి. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం నేను అన్ని విషయంలో వర్ధిల్లుతూ ఉంటాడు యోహాను ప్రవక్త. హల్లెలూయా. నువ్వు ఆత్మీయతలో ఎదగాలి, ఈ రాత్రి భక్తిలో ఎదగాలి. ఇంతకాలంలో చేసిన భక్తిని కాపాడుకోవాలి. అది ఎర్ర సముద్రమైన ఎరుకో గోడలైన నీ ముందున్నది ఏదైనప్పటికీ ప్రతిదినము గనుక నీ జీవితంలో ఉదయం మధ్యాహ్న సాయంకాలం ప్రార్థన ఉండినట్లయితే నా దేవుడు నీ కొరకు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. చూడండి, ఒక ప్రాంతంలో ఒక రాజు అట. ఇదే రాజు లాంటి రాజు ఆయన కూడా. ఎదుగో ఒక రోజు ప్రతిరోజు ఉదయమే ప్రార్థనతోని 63వ కీర్తన ఒక మాట కీర్తనకాడు అంటాడు, దేవా వేగో నిన్ను వెతుకుతానని చెప్తాడు, నీ సహాయం కొరకు వేచిన్నాను అంటాడు. ఆ రాజు ప్రతిదినము అట ఉదయమే ప్రార్థన చేసుకొని బయటకు వచ్చే తన యాక్టివిటీస్ అన్ని కూడా చూసుకుంటాడట. ఏం చేస్తాడు నాన్న? ప్రతిరోజు ఉదయమే వచ్చి తన పనులన్నీ ప్రార్థన అనంతరం చక్కగా స్నానం చేసుకోవటం, బ్రేక్ఫాస్ట్ చేయటం, మళ్ళా వచ్చి వాళ్ళందరితో కలిసి చక్కగా తీర్పు తీరవడం, ఇలాంటి పనులన్నీ రాజుగారు చేస్తారట. ఒక రోజు రాజుగారు లేట్ అవర్స్లో వచ్చాడు. రాత్రి పొద్దుపోయింది. ఇంటికి వచ్చేసరికి బాగా వినాలి, 3 అయిపోయింది. ఉదయం లేచేసరికి 7 అయిపోయింది. ఆల్రెడీ రాజుగారి కోసం పార్టీలు, మంత్రులు, వెయిటర్స్ చాలా మంది ఉంటారు. గబగబలేసి రాజా టైం అయిపోయింది, ఫ్రెష్ అయ్యి గబక్కుని పోయి ఆ యొక్క తీర్పు తీర్చడానికి ఆ చైర్లో ఆయన కూర్చున్నారట. ఎవరు?
ఈ రాజు ప్రభును ప్రార్థించేవాడు, దేశాన్ని పరిపాలించేవాడు, ఎంతో జ్ఞానం కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు, ఒక మంచి పొజిషన్లో ఉన్న రాజు ఆయన. ఆ రోజు ఈ టైం అయిపోయిందని ఆయన వెళ్ళి ఆ చైర్లో కూర్చున్నప్పుడు చాలామంది ప్రజలు వచ్చి ఆయనతో మాట్లాడడం ప్రారంభిస్తున్నారు. ఆ రోజు ఏం చేశాడు, ఆలస్యమైందని ఇంట్లో ప్రార్థన చేయకుండా ఆయన టైం అయిపోతుందని, ఆ టైం కంప్లీట్ అవుతుంది, ఓవర్ అవుతుందని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తన యొక్క పనిలో ఉన్నప్పుడు ఆ పని వాళ్ళు ఆయన కింద అటెండర్స్, సార్ ఈరోజు మీకు డిలే అయిపోయింది, మీరు కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఇదిగో మీ కొరకు మేము తీసుకొచ్చాం టిఫిన్ బాక్స్, ఇదిగో స్పెషల్ మీరు రోజు రాజుగారు ఏమేమి తింటాడు అన్న ఐటమ్స్ కూడా ఒక బాక్స్లో తీసుకొచ్చి ఒక్క 10 నిమిషాలు వచ్చి రూమ్లోకి ఆఫీస్లోకి వచ్చి మీరు టిఫిన్ చేసి వెళ్ళిపోండి సార్ అని తన దగ్గర ఉన్న అటెండర్స్ వచ్చి రిక్వెస్ట్ చేశారట. ఆయన 15 నిమిషాలు 20 నిమిషాలు అయిపోయాక వాళ్ళకి చెప్పి మరలా వస్తానని ఆయన ఏం చేశారు, రూమ్లోకి వచ్చారు. వచ్చి ఆ టిఫిన్ బాక్స్ పట్టుకునేసరికి దేవుడు చెప్తున్నాడట, అవును నువ్వు ఈరోజు ప్రార్థన చేసావా, నాతో మాట్లాడావా, నువ్వు ప్రజలతో మాట్లాడుతున్నావు కదా, నువ్వు నాతో మాట్లాడావా, ఎస్ ఐఎమ్ సారీ అని నన్ను క్షమించని ఆ బాక్స్ అక్కడ పెట్టి ఆ ఉన్న 10 నిమిషాలు మోకరించి, అయ్యా నన్ను క్షమించండి, ఈరోజు నాకు సమయం లేట్ అయిపోయింది, ఉదయమే నేను కలుసుకోలేకపోయాను, ఆయన ప్రార్థన చేయలేకపోయాను ప్రభాని, టిఫిన్ పక్కన పెట్టేసి ప్రభు దగ్గర కన్నీళ్లు కాచి 10 నిమిషాలు కృతజ్ఞత కలిగి ప్రార్థన చేసి మరలా ఆయన లోపలికి వచ్చేసి మరలా తన పని వల్ల నాన్న బ్రేక్ఫాస్ట్ తీసుకురాడని చెప్పారట. చెప్పిన తర్వాత తన అటెండెన్స్ టిఫిన్ తీసుకొచ్చి ఆ బాక్స్ ఇచ్చినప్పుడు ఆ బాక్స్ ఓపెన్ చేసి తిందామని స్పూన్ తీసుకుంటే ఒక చిన్న బొద్దింక అందులో కనిపించిందంట. ఇదేంటి ఇందులో ఇట్లా ఏముంది, ఇది బాగోలేదు, ఇది ఇందులో ఏదో ఉంది, ఇది తీసేసి వేరే తీసుకుని అర్జెంటుగా చేంజ్ చేయండి అని ఆయన మళ్ళా తన బాధ్యత తన డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇది చాలా విలువైంది, చాలా ప్రోటీన్ ఫుడ్, వాల్యుబుల్ ఫుడ్ అని తను పెంచుకున్న ఒక కుక్క ఉందట పక్కన. ఆ పనివాడు వేస్ట్ చేయలేక తీసుకొచ్చి ఆ కుక్కకు పక్కన ఆ ఫుడ్ అంతా దానికి వేసేసాడంట. వేసి మళ్ళీ రాజుగారి కోసం వేరే ఫుడ్ కోసం వెళ్ళాడు. ఆ ఫుడ్ పూర్తిగా తినకముందే అది తింటూనే ఉంది, తినే చివరి మినిట్లోనే పూర్తి కాకముందే అది గసపెట్టి నురుకక్కి చచ్చిపోయిందట. హల్లెలూయా, హల్లెలూయా. మరణము కూడా తప్పించుట ఎవరి వశం అండి? నువ్వు బ్రతకాలంటే బ్రదర్, నువ్వు బ్రతకాలంటే సిస్టర్, ఈ రాత్రి పరిశుద్ధాత్మతో నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ప్రభు మీద డిపెండ్ అయి ఉండాలి. నాకు డబ్బులు ఉన్నాయి, నా దగ్గర అది ఉంది, బ్రతకడానికి మన ఇష్టం లేదు, రైట్ లేదు, డబ్బులు నేను బ్రతికించావు, ఇంకేది నేను బ్రతికించదు, పేరు ఇవన్నీ జీరో నా యేసు ముందు. నువ్వు హీరోగా ఉండాలంటే నా యేసుని రాత్రి మీ జీవితంలో హీరోగా చేసుకుందరుగాక. ఆ సిచ్యువేషన్ చూసి అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారట. తర్వాత ఎవరు పెట్టారు ఏంటంటే సెకండరీ, కానీ రాజుగారు మాత్రం ఆ టిఫిన్ తింటే ఏమయ్యేవాడు, విషము తింటే ఇప్పుడు ప్రభు బ్రతికించలేదా? 10 నిమిషాలు ప్రభు కోసం ఇస్తే బ్రదర్, నువ్వు బ్రతకాలంటే నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మదిస్తుంది. శక్తిమంతుడు ఆయన, బలవంతుడు ఆయన, నీ కొరకు ఏదైనా చేయగలడు. నా సహోదరులారా, ఈ రాత్రి వేళ చాలాసార్లు ప్రతిరోజు మనం వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం. ఇది బైబిల్ కాదండి, యేసు క్రీస్తు యొక్క మనస్సు ఇది. యేసు మనసు నీ చేతిలో పెట్టాడు. నువ్వేం చేస్తావో, నువ్వు గ్రహిస్తావో, నువ్వు పక్కన పెడతావో, నువ్వు ప్రేమిస్తావో, నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం. అది క్రీస్తు మనసు. బ్రదర్ అండ్ సిస్టర్, ఈ రాత్రి దీన్ని పట్టుకున్నవాడు ప్రపంచంలో ఎక్కడ కూడా చెడిపోయినట్టు చరిత్ర చెప్పట్లా. దీన్ని పట్టుకున్న వాళ్ళంతా సైంటిస్టులు, దీన్ని పట్టుకున్న వాళ్ళంతా ఫిలాసఫర్స్, దీన్ని పట్టుకున్న వాళ్ళంతా గగనతలలో ఉంటారు. దీన్ని పట్టుకొని దీన్ని ఆచరించిన వాడు ఉన్నత స్థలంలో ఉంటాడు. హల్లెలూయా. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వాడు 1000 తరాల వరకు వృద్ధి చెందుతాడు. హల్లెలూయా.